ఆంధ్రాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎన్డీఏ కూటమికి, టీడీపీకి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే రిజర్వేషన్లు రద్దవుతాయి. దేశంలో అధిక మెజారిటీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఈ మధ్యనే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మెరిట్ ప్రకారమే ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తాము అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పుకొచ్చారు. అంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కూటమి కనుక అధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చినట్లయితే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇండియాలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తీసుకొస్తారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగాన్ని రద్దు చేసినట్లయితే అధికంగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే. మరీ ముఖ్యంగా దళితులు అధికంగా నష్టపోతారు. దళితులపై దాడులు జరుగుతాయి. దళితులను గుండు కొట్టించి గాడిదలపై ఊరేగించిన సంఘటనలు జరుగుతాయి. దళితులపై యూరిన్ పోసిన సంఘటనలు జరుగుతాయి. దళిత స్త్రీలను, మహిళలను వివస్త్రలను చేసి రోడ్లపై తిప్పిన సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే జరుగుతాయి కూడా. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆంధ్రాలో టీడీపీ, జనసేన, బీజేపీతో ఎన్డీఏ కూటమిలు భాగస్వామిగా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు రద్దు చేయడానికి వాళ్ళు అధికారికంగా ఒప్పుకున్నట్లు అవుతుంది. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసే ముందు ఆంధ్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. బీజేపీని దెబ్బతీయాలి అంటే మీకు ఓటే ప్రధాన ఆయుధం. కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచించండి.